RRR రిలీజ్ సమయంలో తారక్ జపాన్ వెళ్లి సినిమా ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవరా ప్రచారం కోసం కూడా తారక్ జపాన్ వెళ్తాడా లేదా అన్నది చూడాలి. దేవరా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. డిబేట్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భరంగా కొనసాగాయి. RRR తర్వాత తారక్ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పట్టారు. ఈ విజయంతో దేవరా 2 కోసం తారక్ మరింత జాగ్రత్త ప్లాన్ చేసి బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇప్పుడేమో దేవరా జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 2025 మార్చి 28న జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి 2898 ను జపాన్ లో రిలీజ్ చేసిన ట్విన్ సంస్థ ఈ సినిమాను కూడా జపాన్ లో విడుదల చేస్తోంది. జనవరి 3న టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. RRR తో తారక్ అక్కడ భారీ అభిమానులు సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ కంటే భీమ్ పాత్ర కారణంగా తారక్ కు జపాన్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. దేవరా జపాన్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లకు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే స్థాయిలో గుర్తింపు పొందుతున్నాడు. మరి దేవరా ప్రమోషన్ కోసం తారక్ జపాన్ వెళ్తాడా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.